జమ్మూ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలనుకున్న పాక్ ఆశలు అడియాశలయ్యాయి. చైనాపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ పథకం పారలేదు. రెండు దేశాలు పరిష్కరించుకోవాల్సిన ద్వైపాక్షిక సమస్యపై చైనా జోక్యంపై పలు దేశాలు తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేశాయి. కశ్మీర్ సమస్యను భారత్ పాక్లు కలిసి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించాయి. దీంతో తమకు సంబంధం లేని అంశంలో జోక్యం చేసుకున్న చైనా చివరకు అంతర్జాతీయ వేదికపై అబాసుపాలైంది. ఆర్టికల్ 370 రద్దు తమ అంతర్గత వ్యవహారమని భారత్ పదే పదే చెప్తున్నప్పటికీ చైనా జోక్యం చేసుకోవడంతో తగిన బుద్ధి చెప్పాలని కేంద్రం భావిస్తోంది. జమ్మూ కాశ్మీర్ అంశంపై అంతర్జాతీయంగా భారత్పై అక్కసు వెళ్లగక్కాలనుకున్న పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి వత్తాసు పలుకుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రహస్య సమావేశానికి ఫోర్స్ చేసిన చైనా కూడా అభాసు పాలయ్యింది. దీన్ని భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక సమస్యగా భావిస్తున్నామని ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం తగదని తేల్చి చెప్పాయి. పాకిస్తాన్ కోసం దాని మిత్రదేశం చైనా విజ్ఞప్తి మేరకు ఈ రహస్య చర్చలు జరిగాయి. అయితే ఇవి రహస్య చర్చలైనందున లోపల ఏ దేశం ఏం మాట్లాడిందనే విషయం బయటకు రాలేదు. భద్రతా మండలిలోని 5 శాశ్వత 10 తాత్కాలిక సభ్య దేశాలే చర్చలో పాల్గొన్నాయి. భారత్ పాక్లకు భద్రతా మండలిలో ఎలాంటి సభ్యత్వము లేనందున ఈ రెండు దేశాలు ఆ రహస్య చర్చలో పాల్గొనలేదు. తమ ప్రతినిధికి కూడా చర్చలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ అభ్యర్థించినప్పటికీ భద్రతా మండలి అందుకొప్పుకోలేదు. భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్లతో పాటు తాత్కాలిక సభ్య దేశాలైన జర్మనీ, బెల్జియం, కువైట్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, పోలాండ్, పెరు, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెటోరియల్ గినియా, కోట్ డిఐవరీలు రహస్య చర్చలో పాల్గొన్నాయి. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్కు చైనా మద్దతునివ్వగా భారత్కు రష్యా బహిరంగ మద్దతు ప్రకటించింది. రహస్య చర్చల్లో కూడా భారత్కు మద్దతుగా రష్యా వాదించింది. ఈ సమావేశం కేవలం కశ్మీర్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే నిర్వహించామని, కశ్మీర్ అంశం భారత్ పాక్ల మధ్య ద్వైపాక్షిక అంశంగానే రష్యా చూస్తోందని ఆ దేశ ప్రతినిధి తెలిపారు. అటు చైనా కూడా తమ వాదనను ఇతర దేశాలు కొట్టిపారేయడంతో డిఫెన్స్లో పడింది. కశ్మీర్ సమస్యను భారత్ పాక్లు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చైనా ప్రతినిధి కోరారు. అయితే లదాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడాన్ని చైనా తప్పుపట్టింది. భారత చర్యలు చైనా సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేలా ఉన్నాయని, సరిహద్దులపై ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించడం పట్ల చైనా కూడా ఆందోళనతో ఉందని అన్నారు. యుఎన్సిసిలో జరిగిన రహస్య చర్చలపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని మరోసారి స్పష్టం చేశారు. యుఎన్ఓలో భారత ప్రతినిధి అక్బరుద్దీన్ కశ్మీర్లో ఏదో జరిగిపోతుందని భయపెట్టేలా పాక్ ప్రవర్తిస్తోందని, ఇది సత్యదూరమని అన్నారు. కశ్మీర్ అంశంపై పాక్, చైనా తమ అభిప్రాయాలను అంతర్జాతీయ సమాజం అభిప్రాయంగా మార్చాలనుకున్నాయని, కానీ అది జరగలేదన్నారు. అంతర్జాతీయంగా భారత్పై అక్కసు ప్రదర్శించిన చైనాకు బుద్ధి చెప్పేందుకు మన దేశం వ్యూహాలు రచిస్తోంది. తమ అంతర్గత విషయంలో చైనా జోక్యంపై ఇప్పటికే భారత ప్రతినిధులు ఘాటుగా స్పందించినప్పటికీ మరో రకంగా కూడా దెబ్బకొట్టే యోచనలో ఉన్నారు. గతంలో డోక్లాం ఉద్రిక్తుల సమయంలో చైనా ఉత్పత్తుల దిగుమతులు, వినియోగాన్ని నిషేధించినట్లుగా ఇప్పుడు కూడా బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. ఒకవేళ అలా కుదరకపోతే అంతర్జాతీయంగా చైనా తీరును ఎండగట్టేందుకు మరిన్ని దేశాల మద్దతు కూడగట్టే యోచనలో ఉంది భారత్.